ఢిల్లీ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశం తర్వాత ఢిల్లీ పెద్దలతో కేబినెట్ కూర్పు, పీసీసీ అధ్యక్ష పదవి అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నగరంలో జరుగుతున్న ప్రపంచ రైస్ సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్. రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులు 3 పంటలు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రులు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రేవంత్ తో పాటు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజనరసింహ, చల్లా వంశీచంద్ రెడ్డి మీటింగ్ కు అటెండ్ కానున్నారు. మీటింగ్ తర్వాత కొత్తగా ఎంపికైన ఎంపీలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే విందు ఇవ్వనున్నారు. ఇక ఇదే పర్యటనలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు రేవంత్. మంత్రివర్గంలో మరో 6గురికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రేవంత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ దేశాలకు క్వాలిటీ రైస్ సప్లై చేస్తున్న దేశం మనదే అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లో అంతర్జాతీయ వరి సదస్సును ప్రారంభించారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోనా మసూరి రైస్తో పాటు మరికొన్ని రకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు తుమ్మల. ఈ సమ్మిట్ రైతులకు ఎంతో ఉపయోగకరమైన సూచనలు చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. There are nearly 220 varieties of paddy being cultivated in our state due to favorable climatic conditions. At present, 60% of its coarse varieties. The new government has taken all the effort to motivate farmers to go for fine varieties and rice which has more demand in local and global market. The government has announced a bonus of 500 rupees per quintal for those farmers who are cultivating fine varieties of the rice from next season onwards. తెలంగాణలో వెరైటీ రైస్ పండించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో పాడి కల్టివేషన్ రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. భారత్ నుంచి 100 దేశాలకు పైనే ధాన్యం ఎగుమతి అవుతుందని చెప్పారు తుమ్మల. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న వరి సదస్సుకు 30 దేశాల నుంచి 150 మంది వరి ఎగుమతిదారులు అటెండ్ అయ్యారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ వరి పరిశోధన మండలికి చెందిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు. సదస్సులో మన దేశీయ వరి ఎగుమతిదారులు విదేశీ ఎగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరుపుకునే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వ్యవసాయాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇన్పుట్ సబ్సిడీతో రైతులను ఆదుకుంటున్నామన్నారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతులు 3 పంటలు పండిస్తున్నారని చెప్పారు ఉత్తమ్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఎదగబోతుందన్నారు. Government is pro-farmer and we have a focused approach towards not only protecting the farmer interest but also providing them all kinds of support and benefit. The government is encouraging farmers by providing input subsidy, good quality seed and fertilizers and purchasing paddy from farmers at a viable price. Telangana farmers harvest 3 crops. In many places harvest mainly 2 crops, in many places even 3 crops of paddy in a year. Telangana has now emerged as the rice bowl of India. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేశాయన్నారు మంత్రి కొండా సురేఖ. ఇష్టారీతిన డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు. లేకుంటే రాష్ట్రంలో మరో 2-3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించేదన్నారు. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. రాజ్యాంగం, మైనారిటీల జోలికి బీజేపీ వస్తే కాంగ్రెస్ ఊరుకోదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన, అదేవిధంగా మైనారిటీల జోలికి వచ్చిన, పేద వర్గాల జోలికి వచ్చిన, డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట ప్రశ్నించే వారి ఇళ్ల మీదకి బుల్డోజర్లు ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వెనుక ప్రజలు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. వరంగల్ జిల్లాలో పర్యటించారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కొండా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత వేద పండితులు మంత్రి కొండా సురేఖకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు పాల్గొన్నారు.